భారత క్రికెట్లో శుభ్మన్ గిల్ శకం ప్రారంభమైంది. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో కెప్టెన్గా నియమితుడైన గిల్ తాజాగా వన్డే టీంకు సైతం సారథిగా మారిపోయాడు. రోహిత్ శర్మ వారసుడిగా భారత జట్టు పగ్గాలు అందుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత అతడు టీ20 కెప్టెన్గా కూడా నియమితుడయ్యే అవకాశం ఉంది. 3 ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉంటే బాగుంటుందని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇందుకోసం యువ ఆటగాడైన గిల్ను ఎంపిక చేసింది. ఇప్పటికే టెస్ట్ జట్టు కెప్టెన్గా గిల్ తానేంటో నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై పరుగుల వరద పారించిన అతడు కెప్టెన్ గాను సిరీస్ ను 2-2తో సమం చేశాడు. దీంతో కెప్టెన్ గా తొలి సిరీస్ లోనే మంచి మార్కులు సాధించాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటన ద్వారా వన్డే ప్రపంచ కప్ 2027 కోసం అతడి సన్నాహకం ప్రారంభం కానుంది. గిల్ వన్డే రికార్డులను చూస్తే 2019లో హామిల్టన్లో న్యూజిలాండ్తో జరిగిన 4వ వన్డే ద్వారా గిల్ వన్డేలో అరగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 9 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇప్పటి వరకు 55 మ్యాచ్లు ఆడిన గిల్ 59.04 సగటుతో 2775 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2023లో హైదరాబాద్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో గిల్ డబుల్ సెంచరీ చేశాడు. కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగా కూడా రానున్న ఆస్ట్రేలియా పర్యటనలో గిల్కు ఎంతో కీలకం కానుంది. కాగా 2022లో జింబాబ్వేపై తొలి వన్డే సెంచరీ చేశాడు. అలాగే 2022, 2023లో కేవలం 19 ఇన్నింగ్స్లలో 1000 వన్డే రన్స్ సాధించాడు. ఇక 2023లో 38 ఇన్నింగ్స్లలో 2000 వన్డే పరుగులను పూర్తి చేసుకున్నాడు. అలాగే 2023లో ఆసియా కప్ విన్నింగ్ టీంలోనూ, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విన్నింగ్ టీంలోనూ ప్లేయర్గా ఉన్నాడు.